వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, సింపుల్గా బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మసాలాలు ఏమీ లేకుండా చక్కగా త్వరగా అయిపోయేలాగా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టేసుకోండి. ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక పావు కిలో వరకు బీట్రూట్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసానండి, పైన పీల్ తీసేసి. దీనికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మనకి ఈలోగా ఆయిల్ వేడెక్కిపోయింది. తాలింపులు ఆవాలు, సాయిపప్పు వేసాను. 1 స్పూను పచ్చిపప్పు కూడా వేసానండి. చూడండి, ఇవి వేగుతున్నప్పుడే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఈ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసేయండి. మనకి ఉల్లిపాయ కాస్త మెత్తబడుతుంది కదా, అక్కడ వరకు వేయించుకోవాలి. ఇక ఇప్పుడు మనం బీట్రూట్ ఇలాగా కొంచెం సన్నగా పెద్దగానే కోసాను, మరీ లావుగా కాకుండా ఇలాగా వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా వేసేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసామనుకోండి ఫ్లేవరు బీట్రూట్కి పడుతుంది. బీట్రూట్ ఒక రకంగా మట్టి వాసనలా వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఈ కరివేపాకు స్మెల్ వచ్చేలా అవుతుంది. ఇక దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి, ఇప్పుడు వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక పావు స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం కలపండి. కలిపేసి మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల సాఫ్ట్ అవుతుంది కదండి. చూడండి, చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పుదీనాకు వేసుకున్నాను. పుదీనా ఫ్లేవర్ కూడా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు బీట్రూట్ తినరండి, ఇష్టపడరు. కలర్ బాగుంటుంది కానీ పిల్లలు తినరు. కొంతమంది పిల్లలు తింటారు కానీ కొంతమంది తినరు కదా, వాళ్ళ కోసం ఇలా పుదీనా కరివేపాకు ఇలా పైన వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరిని ఏం చేశానంటే ఇలా మిక్సీ పట్టేసానండి, పొడి చేసేసి ఇది కూడా వేసేసి సిమ్లో పెట్టేసేయండి. ఇక్కడి నుంచి పొయ్యి సిమ్లో పెట్టేసి ఇలా ఒక్క 2 నిమిషాలు వేయించేసుకోండి. చూడండి, చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. మనం పప్పు చేసినా, సాంబార్ చేసినా, రసం చేసినా కూడా ఈ కర్రీ పక్కన పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసేయడమే. నేను ఏ మసాలా వేయలేదు. కూర అయితే చాలా బాగుందండి. ఇలా ట్రై చేసి చూడండి. బీట్రూట్ తినని పిల్లలు కూడా చక్కగా బీట్రూట్ తింటారండి. మనకు వంట కూడా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి.